2029లో మళ్ళీ నర్సరావుపేట రాజకీయం కాసు వర్సెస్ కోడేలాగా మారబోతుందా? నమస్కారం, నేను మీ జేఎంఆర్. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. హేమాహేమీల అడ్డ, చారిత్రక విజయాల గడ్డ నర్సరావుపేట. పల్నాడు ముఖద్వారం నర్సరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు తప్ప అన్ని పదవులకు సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్సరావుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి స్పీకర్ను అందించిన ఘనత ఈ గడ్డకే సొంతం. సుమారు 2,20,000 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం దశాబ్దాలుగా ఉత్కంఠభరితమైన పోరాటాలకు వేదిక అవుతుంది. నర్సరావుపేటలో కమ్మ, రెడ్డి, ముస్లిం, వైశ్య, కాపు, ఎస్సీ, మాల సామాజిక వర్గాల ఓట్లు నిర్ణయాత్మకమైనవి. అయినప్పటికీ ప్రధాన పోటీ ఎప్పుడు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య సాగుతుంది. 1952 నుండి ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో 8 సార్లు కమ్మ అభ్యర్థులు, 7 సార్లు రెడ్డి, ఒకసారి బీసీ అభ్యర్థి విజయం సాధించారు. వైశ్య అభ్యర్థులు 4 సార్లు పోటీ చేసినా ఇప్పటి వరకు గెలుపు రుచి చూడకపోవడం గమనార్హం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించిన చరిత్ర నర్సరావుపేట నియోజకవర్గానికి ఉంది. 1952లో కిసాన్ మజ్దూర్ పార్టీ తరపున గెలిచిన నల్లపాటి వెంకటరామయ్య గారు 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 1967లో ఇక్కడి నుండి విజయం సాధించిన కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు జరిగిన 6 ఎన్నికల్లో 5 సార్లు కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ స్థాపన తర్వాత రాజకీయ చిత్రం మారింది. దివంగత డాక్టర్ కోడెల శివప్రసాద్ వరుసగా 1983, 85, 89, 94, 99 ఎన్నికల్లో గెలిచి ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే ఆల్మోస్ట్ అన్ని శాఖలకు మంత్రిగా సేవలందించారు. 2004, 2009లో కాసు వెంకటకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ నుండి గెలిచి 2 సార్లు మంత్రిగా సేవలందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత నియోజకవర్గంలో గత 3 ఎన్నికల ఫలితాలను, రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చాయి. 2014, 2019 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో డాక్టర్ చదలవాడ అరవింద బాబుపై 32,277 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై 19,705 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి నర్సరావుపేట నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత మళ్లీ టీడీపీ జెండా ఎగురవేశారు. నర్సరావుపేట ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ వ్యక్తుల మధ్య కంటే సిద్ధాంతాలు, సామాజిక వర్గాల మధ్య పోరు బలంగా కనిపిస్తుంది. పల్నాడు గడ్డపై పట్టు కోసం సాగే ఈ పోరు రాబో రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 2029లో మళ్ళీ నర్సరావుపేట రాజకీయం కాసు వర్సెస్ కోడేలాగా మారబోతుందా అనే దానిపై మరి యొక్క వీడియోలో మీ ముందుకు మీ జేఎంఆర్. చూస్తూనే ఉండండి పల్నాడు పంచ్.